శారదా శారదాం భోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాయో నమః. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కింకరీయస్య సామాయా శంకరాచార్యమాశ్రయే. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. రామాయణాన్ని ఆరంభించుకున్నటువంటి మనం బాలకాండలో 54 శ్లోకాలు చెప్పుకున్నాం. ఈరోజు మరో 18 శ్లోకాలు చెప్పుకుందాం. సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోగా శ్రీరాముడు వెతుకుతూ నడుస్తూ ఉండగా జటాయువు కలిసి రావణాసురుడు తీసుకువెళ్ళాడు అనే విషయాన్ని చెప్పి చనిపోయాడు అతను. అప్పుడు ఆ జటాయువుకు అంత్య సంస్కారాలు రాముడు నిర్వహించాడు. ఇక ఆ తర్వాత విషయాలు చెప్పుకుందాం. ఈ బాలకాండంలో ఈ మొదటి సర్గంతా కూడా రామాయణానికి క్లుప్తంగా తెలుపుతూ ఉంటుంది. మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శః కబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనం తన్నిహత్య మహాబాహుః దదాహ స్వర్గతశ్చ సః. మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శః కబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనం తన్నిహత్య మహాబాహుర్దదాహ స్వర్గతశ్చ సః. బాగుంది. మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శః కబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనం తన్నిహత్య మహాబాహుర్దదాహ స్వర్గతశ్చ సః. మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శః కబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనం తన్నిహత్య మహాబాహుర్దదాహ స్వర్గతశ్చ సః. మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శః కబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనం తన్నిహత్య మహాబాహుర్దదాహ స్వర్గతశ్చ సః. మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శః కబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనం తన్నిహత్య మహాబాహుర్దదాహ స్వర్గతశ్చ సః. మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శః కబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనం తన్నిహత్య మహాబాహుర్దదాహ స్వర్గతశ్చ సః. మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శః కబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనం తన్నిహత్య మహాబాహుర్దదాహ స్వర్గతశ్చ సః. శ్రీరాముడు సీతాదేవికై అడవుల్లో అన్వేషిస్తూ
కబంధుడనే పేరు గల రాక్షసుని చూశాడు. అతడి వికృతాకారంతో చూడ భయంకరంగా ఉన్నాడు. మహాబాహువైనటువంటి శ్రీరాముడు ప్రాణుల్ని హింసించేటువంటి ఆ రాక్షసుని హతమార్చి అతడి కోరిక మేరకు ఆ కళేబరాన్ని దహింపజేశాడు. ఫలితంగా అతడికి స్వర్గప్రాప్తి కలిగింది. ఏదో శాపవశం చేత ఆ రాక్షసుడిగా మారి ఉంటాడు ఆ పుణ్యపురుషుడు. సరే, అతడికి మోక్షం కలిగించాడు. సచాస్య కథయామాస, చెప్పమ్మా. సచాస్య కథయామాస సచాస్య కథయామాస శబరీం ధర్మచారిణీం శబరీం ధర్మచారిణీం శ్రమణీం ధర్మ నిపుణాం శ్రమణీం ధర్మ నిపుణాం అభిగచ్చేతి రాఘవ. అభిగచ్చేతి రాఘవ. సచాస్య కథయామాస శబరీం ధర్మచారిణీం సచాస్య కథయామాస శబరీం ధర్మచారిణీం శ్రమణీం ధర్మ నిపుణామభిగచ్చేతి రాఘవ. శ్రమణీం ధర్మ నిపుణాం అభిగచ్చేతి రాఘవ. కలిపి చెప్పాలి. నిపుణాం అభిగచ్చేతి అని కలిపి చెప్పాలి. ఓకే. సచాస్య కథయామాస శబరీం ధర్మచారిణీం శ్రమణీం ధర్మ నిపుణామభిగచ్చేతి రాఘవ. సచాస్య కథయామాస శబరీం ధర్మచారిణీం శ్రమణీం ధర్మ నిపుణాం అభిగచ్చేతి రాఘవ. కొంచెం కలిపి చెప్పడం బాగా ప్రయత్నం చెయ్యి. సచాస్య కథయామాస శబరీం ధర్మచారిణీం శ్రమణీం ధర్మ నిపుణామభిగచ్చేతి రాఘవ. సచాస్య కథయామాస శబరీం ధర్మచారిణీం శ్రమణీం ధర్మ నిపుణాం అభిగచ్చేతి రాఘవ. మళ్ళీ మళ్ళీ కొంచెం ప్రయత్నం చేయండి. నిపుణామభిగచ్చేతి చెప్పు. నిపుణాం అభిగచ్చేతి. అదే అదే అట్లా చెప్పొద్దు, కలిపి చెప్పాలి. నిపుణామభిగచ్చేతి. నిపుణాం అభిగచ్చేతి కాదమ్మా, నిపుణామభిగచ్చేతి. నిపుణామభి. సరే. సచాస్య కథయామాస శబరీం నేను ధర్మచారిణీం చెప్తాను నేను చెప్తాను. సచాస్య కథయామాస శబరీం ధర్మచారిణీం శ్రమణీం ధర్మ నిపుణామభిగచ్చేతి రాఘవ. సచాస్య కథయామాస శబరీం ధర్మచారిణీం శ్రమణీం ధర్మ నిపుణాం అభిగచ్చేతి రాఘవ. అలాగా బాగుంది. శాప విముక్తులైనటువంటి కబంధుడు దివ్య రూపంతో స్వర్గానికి వెళ్తున్నప్పుడు ఆకాశంలో కొంచెం సేపు ఆగి కొంత తడవు అంటే సేపు, కొంచెం సేపు అని ఆగి శ్రీరాముడితో, ఓ రామా, ఈ సమీపంలోనే నీ భక్తురాలైన శబరి ఉన్నది. గురువులను సేవించడం ఆవిడ స్వభావం. అతిథి సత్కారాల్లో ఆమె నిరతురాలు. ఆమె సన్యాసిని. నీవు ఆ శబరి వద్దకు వెళ్ళు అని పలికాడు. సన్యాసిని అని చెప్పాడు అంటే ఆవిడ కాషాయం గుడ్డలు కట్టుకొని కమండలము లేకపోతే దండము పట్టుకొని ఉంటుంది అని అనుకోకూడదు. సన్యాసిని అంటే సంసారాన్ని వదిలేసినటువంటి వాళ్ళు అని అర్థం. వాళ్ళకి మామూలుగా సన్యాసులు యతులు అని చెప్పబడేటువంటి వాళ్ళకి ఉన్నట్టుగా దండం అది ఉండదు. కానీ వాళ్ళు సంసారాన్ని వదిలేసి అడవుల్లో నివాసం చేస్తూ ఉంటారు, తపస్సు చేసుకుంటూ ఉంటారు అన్నమాట. సోభ్యగచ్చన్ మహాతేజాః శబరీం శత్రుసూదనః శబర్యా పూజితః సమ్యక్ రామో సమ్యక్ అని ఆపేస్తాం. తర్వాత కలిపినప్పుడు గ్రామం అవుతుంది. సమ్యక్ కకారం. రామో దశరథాత్మజః సోభ్యగచ్చన్ మహాతేజాః శబరీం శత్రుసూదనః శబరీం శత్రుసూదనః
శబర్యా పూజిత సమ్యగ్రామో దశరథాత్మజః శబర్యా పూజిత సమ్యగ్రామో దశరథాత్మజః సోభ్యగచ్చల్మహాతేజాः శబరీం శత్రుసూదనः శబర్యా పూజిత సమ్యగ్రామో దశరథాత్మజः సోభ్యగచ్చన్ మహాతేజః శబరీం శత్రుసూదనః శబర్యా పూజిత సమగ్రామో దశరథాత్మజః సమ్యగ్రామో సమ్యగ్రామో దశరథాత్మజः దశ సోభ్యగచ్చన్మహాతేజాः శబరీం శత్రుసూదనः శబర్యా పూజితः సమ్యగ్రామో దశరథాత్మజः సోభ్యగచ్చన్ మహాతేజః శబరీం శత్రుసూదనః తేజాశబరి తేజా కొంచెం దీర్ఘం చెప్పాలి చెప్పమ్మా తేజాశబరీం సోభ్యగచ్చన్ మహాతేజా శబరీం శత్రుసూదనః తేజాశబరిం వృత్తు కూడా చెప్పాలి తేజాశబరీం అని తేజా శబరీం శత్రుసూదనః శబర్య నువ్వు చక్కగా శాసు బాగా పలుకుతున్నావు అమ్మా, సంతోషంగా ఉంది నాకు. ఈ షకారం సకారం అలా విడివిడిగా రెండు స్పష్టంగా అర్థమయ్యేట్టుగా చక్కగా చెబుతున్నావు, సంతోషం. చెప్పమ్మా. శబర్యా పూజిత సమగ్రామో సమ్యక్ 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 సమ్యగ్రామో దశరథాత్మజః దశరథాత్మజః సోభ్యగచ్చన్మహాతేజాः శబరీం శత్రుసూదనः శబర్యా పూజితः సమ్యగ్రామో దశరథాత్మజः సోభ్యగచ్చన్ మహాతేజా శబరీం శత్రుసూదనః శబర్యా పూజిత సమగ్రామో దశరథాత్మజః పూజితः సమ్యగ్రామో పూజిత సమ్యగ్రామో దశరథాత్మజః అంతే 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 దశరథాత్మజ. శత్రువుల్ని రూపం ఆపేటువంటి వాడు మహా తేజస్శాలి అయినటువంటి రాముడు శబరి వద్దకు వెళ్ళాడు. శబరి భక్తి శ్రద్ధలతో కొసరి ఫలాలను అర్పించి ఆయన్ని పూజించింది. పంపా తీరే హనుమత సంగతో వానరేణః హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగతః పంపా తీరే హనుమత సంగతో వానరేణః హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగతః పంపా తీరే హనుమత సంగతో వానరేణః హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగతః పంపా తీరే హనుమత సంగతో వానరేణః హనుమద్వచనాచైవ సుగ్రీవేణ సమాగతః వచనాచ్చైవ కొంచెం చైవ అని కొంచెం ఒత్తు చెప్పాలి. పంపా తీరే హనుమత సంగతో వానరేణః హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగతః పంపా తీరే హనుమత సంగతో వానరేణః హనుమద్వచనాచైవ సుగ్రీవేణ సమాగతః కొంచెం ప్రయత్నం చేయమ్మా. పంపా తీరే హనుమత సంగతో వానరేణః హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగతః పంపా తీరే హనుమత సంగతో వానరేణః హనుమద్వచనాచైవ సుగ్రీవేణ సమాగతః కొంచెం ఒత్తు చెప్తే బాగుంటుంది. హనుమద్వచనాచైవ వచనాచ్చైవ మీ అందరూ కూడా నేర్చుకున్నారు కాబట్టి లేదు అధ్యార్థులుగానే భావించి కొంచెం ఇలా చెబుతున్నందుకు మీరు అయ్యో మేము పెద్దవాళ్ళం మాకు చెబుతున్నారు అనుకోకుండా కాస్త చక్కగా శ్రద్ధగా ఆ మార్పు తెచ్చుకొని ఇంకా బాగా పలికే ప్రయత్నం చేయండి. ఏ తల్లులు
అలాగే అండి. అలాగే గురువు గారు అలాగే. పంపా అలాగే సరస్సు గురుగారు. తీరం పంపా సరస్సు తీరంలో శ్రీరాముడు వానరుడైనటువంటి హనుమంతుని కలుసుకున్నాడు. ఆ వానరోత్తముడి సూచనను అనుసరించి రాముడు సుగ్రీవుడి వద్దకు వెళ్ళాడు. సుగ్రీవాయ చ తత్సర్వం సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్రామో మహాబలః శంషద్రామో మహాబలః ఆదితస్తద్యథా వృత్తం ఆదితస్తద్ యథావృత్తం ఆకు దీర్ఘం ఉంది కదా. సీతాయాశ్చ విశేషతః సీతాయాశ్చ విశేషతః సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్రామో మహాబలః సుగ్రీవాయ చ తత్సర్వం శంషద్రామో మహాబలః ఆదితస్తద్యథా వృత్తం సీతాయాశ్చ విశేషతః ఆదితస్తత్ యథావృత్తం సీతాయాశ్చ విశేషతః సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్రామో మహాబలః ఆదితస్తద్యథా వృత్తం సీతాయాశ్చ విశేషతః సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్రామో మహాబలః ఆదితస్తత్ యథావృత్తం సీతాయాశ్చ యథావృత్తం సీతాయాశ్చ విశేషతః సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్రామో మహాబలః ఆదితస్తద్యథా వృత్తం సీతాయాశ్చ విశేషతః సుగ్రీవాయ చ తత్సర్వం శంషద్రామో మహాబలః ఆదితత్సత్యథావృత్తం సీతాయాశ్చ విశేషతః సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్రామో మహాబలః ఆదితస్తద్యథా వృత్తం సీతాయాశ్చ విశేషతః సుగ్రీవాయ చ తత్సర్వం శంషద్రామో మహాబలః ఆదితత్సత్యథావృత్తం సీతాయాశ్చ విశేషతః మహావీరుడైనటువంటి శ్రీరాముడు సుగ్రీవుడికి తన వృత్తాంతాన్ని అంతా కూడా తెలిపాడు. మరియు సీతాపహరణ గాథను కూడా ఆయనకు పూర్తిగా వివరించాడు. సుగ్రీవశ్చాపి తత్సర్వం సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః శ్రుత్వా రామస్య వానరః చకార సఖ్యం రామేణ చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవ అగ్నిసాక్షికం ప్రీతశ్చైవాగ్నిర్సాక్షికం సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవ అగ్నిసాక్షికం సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికం సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవ అగ్ని సాక్షికం సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికం సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవ అగ్నిసాక్షికం. సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికం తతో వానరరాజేన తతో వానరరాజేన వైరామకథనం ప్రతి వైరానుకథనం ప్రతి రామాయావేదితం సర్వం రామాయావేదితం సర్వం ప్రణయాద్దుఃఖితేన చ ప్రణయాద్దుఃఖితేన చ తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి
రామాయా వేదితం సర్వం ప్రణయాద్ దుఃఖితేన చ రామాయ వేదితం సర్వం ప్రణయాద్దుఃఖితేన చ తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి రామాయా వేదితం సర్వం ప్రణయాద్ దుఃఖితేన చ తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి రామాయ వేదితం సర్వం ప్రణయాద్దుఃఖితేన చ తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి రామాయా వేదితం సర్వం ప్రణయాద్ దుఃఖితేన చ తతో వానరరాజేన వైరానుకథన ప్రతి రామాయ వేదితం సర్వం ప్రణయాద్దుఃఖితేన చ కథనం ప్రతి రామాయా వేదితం సర్వం ప్రణయాద్ దుఃఖితేన చ తతో వానరరాజేన వైరానుకథన ప్రతి రామాయ వేదితం సర్వం ప్రణయాద్దుఃఖితేన చ సుగ్రీవుడు కూడా శ్రీరాముడు చెప్పిన విశేషాలన్నింటినీ విన్నాడు. శ్రీరాముడికి సహాయం చేయడం వల్ల తనకు ప్రయోజనం కలుగుతుందని భావించి అతడు శ్రీరాముడితో అగ్నిసాక్షిగా మైత్రిని చేసుకున్నాడు. తర్వాత సుగ్రీవుడు దుఃఖంతో ఉండటం గమనించి శ్రీరాముడు నీ దుఃఖానికి కారణం ఏమిటి అని అడిగాడు అతన్ని. అప్పుడు సుగ్రీవుడు తనపై మొదట వాలికి గల ప్రేమ విశ్వాసాలను, తర్వాత వారితో తనకు ఏర్పడినటువంటి వైరగాథను, తన దురవస్థను అంతా కూడా రాముడికి మిక్కిలి దుఃఖంతో విపులంగా చెప్పాడు. ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః ప్రతిజ్ఞాతం చ రామేణ తథా వాలివధం ప్రతి వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః ప్రతిజ్ఞాతం చ రామేణ తథా వాలివధం ప్రతి వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః ప్రతిజ్ఞాతం చ రామేణ తథా వాలివధం ప్రతి వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః తర్వాత రాముడు వాలిని వధిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ తర్వాత సుగ్రీవుడు వాలి యొక్క అసాధారణ బలపరాక్రమాలను గురించి శ్రీరాముడికి వివరించాడు. సుగ్రీవశంకితశ్చాసీత్ నిత్యం వీర్యేణ రాఘవే సుగ్రీవశంకితశ్చాసీ నిత్యం వీర్యేణ రాఘవే సుగ్రీవశంకితశ్చాసీ నిత్యం వీర్యేణ రాఘవే రాఘవ ప్రత్యయార్థం తు దుందుభేః కాయముత్తమం దర్శయామాస సుగ్రీవః
दर्शयामास सुग्रीवः महापर्वतसन्निभम् महापर्वतसन्निभम् राघवप्रत्ययार्थं तु दुन्दुभेः कायमुत्तमम् राघवप्रत्ययार्थं तु दुन्दुभेः कायमुत्तमम् दर्शयामास सुग्रीवो महापर्वतसन्निभम् दर्शयामास सुग्रीवो महापर्वतसन्निभम् राघवप्रत्ययार्थं तु दुन्दुभेः कायमुत्तमम् दर्शयामास सुग्रीवो महापर्वतसन्निभम् प्रत्ययार्थं तु दुन्दुभेः कायमुत्तमम् दर्शयामास सुग्रीवो महापर्वतसन्निभम् राघवप्रत्ययार्थं तु दुन्दुभेः कायमुत्तमम् दर्शयामास सुग्रीवो महापर्वतसन्निभम् राघवप्रत्ययार्थं तु दुन्दुभेः कायमुत्तमम् दर्शयामास सुग्रीवो पर्वतसन्निभम् राघवप्रत्ययार्थं तु दुन्दुभेः कायमुत्तमम् दर्शयामास सुग्रीवो महापर्वतसन्निभम् राघवप्रत्ययार्थं तु दुन्दुभेः कायमुत्तमम् दर्शयामास सुग्रीवो महापर्वतसन्निभम् उत्स्मयित्वा महाबाहुः उत्स्मयित्वा महाबाहुः प्रेक्ष्य चास्ति महाबलः प्रेक्ष्य चास्ति महाबलः पादाङ्गुष्ठेन चिक्षेप पादाङ्गुष्ठेन चिक्षेप सम्पूर्णं दशयोजनम् सम्पूर्णं दशयोजनम् उत्स्मयित्वा महाबाहुः प्रेक्ष्य चास्ति महाबलः उत्स्मयित्वा महाबाहुः प्रेक्ष्य चास्ति महाबलः पादाङ्गुष्ठेन चिक्षेप सम्पूर्णं दशयोजनम् पादाङ्गुष्ठेन चिक्षेप महासम्पूर्णं दशयोजनम् उत्स्मयित्वा महाबाहुः प्रेक्ष्य चास्ति महाबलः पादाङ्गुष्ठेन चिक्षेप सम्पूर्णं दशयोजनम् उत्स्मयित्वा महाबाहुः प्रेक्ष्य चास्ति महाबलः पादाङ्गुष्ठेन चिक्षेप सम्पूर्णं दशयोजनम् उत्स्मयित्वा महाबाहुः प्रेक्ष्य चास्ति महाबलः पादाङ्गुष्ठेन चिक्षेप सम्पूर्णं दशयोजनम् उत्स्मयित्वा महाबाहुः प्रेक्ष्य चास्ति महाबलः पादाङ्गुष्ठेन चिक्षेप सम्पूर्णं दशयोजनम् उत्स्मयित्वा महाबाहुः प्रेक्ष्य चास्ति महाबलः पादाङ्गुष्ठेन चिक्षेप सम्पूर्णं दशयोजनम् उत्स्मयित्वा महाबाहुः प्रेक्ष्य चास्ति महाबलः पादाङ्गुष्ठेन चिक्षेप सम्पूर्णं दशयोजनम् వారిని హతమార్చడానికి శ్రీరాముడికి గల పరాక్రమ విషయంలో సుగ్రీవుడి మనసులో సందేహం మొదలు ఎప్పుడు మెదులుతూ ఉండేది. ఆయన బలపరాక్రమాలు తెలుసుకోవడం కొరకు వారి చేత హతుడైనటువంటి దుందుభి అనేటువంటి రాక్షసుడి కలేబరాన్ని సుగ్రీవుడు ఆయనకు చూపించాడు. మహాపర్వతంతో సమానంగా ఉన్నటువంటి ఆ అస్థి పంజరం చూచి మహాబాహు అయినటువంటి రాముడు ఒక చిరునవ్వు నవ్వి ఇంతేనా అని అంటూ దాన్ని తన కాలి బొటన వేలుతో అవలీలుగా చిమ్మాడు, అంటే అట్లా కదిలించాడు, విసిరేశాడు అనమాట. అప్పుడు ఆ కళేబరం పూర్తిగా 10 యోజనాల దూరంలో పడిపోయింది. బిభేదచ పునస్తాలాన్ సప్తైకేన మహేషుణా గిరిం రసాతలం చైవ జనయన్ ప్రత్యయం తదా బిభేద చ పునస్తాలాన్ సప్తైకేన మహేషుణా బిభేద చ పునస్తాలాన్ సప్తైకేన మహేషుణా గిరిం రసాతలం చైవ
जनयन् प्रत्ययं तदा గిరిం రసాతలం చైవ జనయన్ ప్రత్యయం తదా बिभेद च पुनस्तालान् सप्तैकेन महेषुणा गिरिं रसातलं चैव जनयन् प्रत्ययं तदा బిభేద చ పునస్తాలాన్ సప్తైకేన మహేషుణా గిరిం రసాతలం చైవ జనయన్ ప్రత్యయం తదా बिभेद च पुनस्तालान् सप्तैकेन महेषुणा गिरिं रसातलं चैव जनयन् प्रत्ययं तदा బిభేద చ పునస్తాలాన్ సప్తైకేన మహేషుణా గిరిం రసాతలం చైవ జనయన్ ప్రత్యయం తదా बिभेद च पुनस्तालान् सप्तैकेन महेषुणा गिरिं रसातलं चैव जनयन् प्रत्ययं तदा బిభేద చ పునస్తాలాన్ సప్తైకేన మహేషుణా గిరిం రసాతలం చైవ జనయన్ ప్రత్యయం తదా సుగ్రీవుడికి పూర్తిగా విశ్వాసం కలిగించడానికి రాముడు ప్రయోగించిన బాణాలు ఒక్క బాణమే రివ్వన సాగి వరుసగా ఉన్నటువంటి 7 మద్ది చెట్లు చాలా లావుగా ఉంటాయి వాటి మానులు. అటువంటి మద్ది చెట్లని 7 మద్ది చెట్లు వరుసగా ఉన్నాయి. ఆ 7టిని ఒక్క బాణంతో ఆయన పడేశాడు. ఆ సమీపంలో ఉన్న ఒక పర్వతాన్ని రసాతలాన్ని భేదించి ఆయన ప్రయోగించిన బాణం ఆ 7 మద్ది చెట్లను పడేసింది. తర్వాత పక్కనే ఉన్నటువంటి ఒక పర్వతాన్ని ఒక రసాతలాన్ని రెండింటిని భేదించేసి అదే వేగంతో వచ్చి ఆయన యొక్క ధనస్సులో బాణాల తూణీరంలో చేరింది. తూణీరం అంటే బాణాలు పెట్టుకునే ఒక పాత్ర అన్నమాట. తతః ప్రీతమనాస్తేన విశ్వస్తః సమహాకపిః కిష్కింధాం రామసహితః జగామ చ గుహాం తదా తతః ప్రీతమనాస్తేన విశ్వస్తః సమహాకపిః కిష్కింధాం రామసహితో జగామ చ గుహాం తదా తతః ప్రీతమనాస్తేన విశ్వస్తః సమహాకపిః కిష్కింధాం రామసహితో జగామ చ గుహాం తదా ప్రీతమనాస్తేన నాకు దీర్ఘం ఉంది. తతః ప్రీతమనాస్తేన విశ్వస్తః సమహాకపిః కిష్కింధాం రామ సహితో జగామంచ గుహాం తదా. నువ్వు కొంచెం ఒక క్షణం అట్లా ఆపినా చక్కగా అందుకుంటున్నావు. అట్లాగే ప్రయత్నం చెయ్యి. తతః ప్రీతమనాస్తేన విశ్వస్తః సమహాకపిః కిష్కింధాం రామ సహితో జగామ చ గుహాం తదా తతః ప్రీతమనస్తేన విశ్వస్తః సమహాకపిః కిష్కింధాం రామ సహితో జగామ చ గుహాం తదా తతః ప్రీతమనాస్తేన విశ్వస్తః సమహాకపిః కిష్కింధాం రామ సహితో జగామ చ గుహాం తదా తతః ప్రీతమనాస్తేన విశ్వస్తః సమహాకపిః కిష్కింధాం రామ సహితో జగామ చ గుహాం తదా తతో గర్జత్ హరివరః సుగ్రీవో హేమ పింగళః తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః తతో గర్జత్ హరివరః సుగ్రీవో హేమ పింగళః తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః తతో గర్జత్ హరివరః సుగ్రీవో హేమ పింగళః తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః
ततो गर्जत् हरिवरः सुग्रीवो हेमपिङ्गळः तेन नादेन महता निर्जघाम हरीश्वरः ततो गर्जद्धरिवरः सुग्रीवो हेम पिङ्गळः तेन नादेन महता నిర్జగామ హరీశ్వరः. అక్కడ కలిపితే అట్లా ततो వస్తుంది. ततो गर्जत् हरिवरः सुग्रीवो हेमपिङ्गळः तेन नादेन महता निर्जघाम हरीश्वरः లేని ఒత్తులు వస్తున్నాయి, జాగ్రత్త గమనించుకోమ్మా. తతో గజ్జద్ధరివరः సుగ్రీవో హేమ పింగళः తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరः. ततो गर्जत् हरिवरः सुग्रीवो हेमपिङ्गळः तेन नादेन महता निर्जगाम हरीश्वरः అనుమాన్య తదాతారాం अनुमान्य तथा ताराम् సుగ్రీవేణ సమాగతః सुग्रीवेण समागतः నిజఘాన చ తత్రైవం निजघान च तत्रैनं శరేణైకేన రాఘవః. शरेणैकेन राघवः అనుమాన్య తదాతారాం సుగ్రీవేణ సమాగతః अनुमान्य तथा तारां सुग्रीवेण समागतः నిజఘాన చ తత్రైవం శరేణైకేన రాఘవః. निजघान च तत्रैनं शरेणैकेन राघवः అనుమాన్య తదాతారాం సుగ్రీవేణ సమాగతః నిజఘాన చ తత్రైవం శరేణైకేన రాఘవః. अनुमान्य तथा तारां सुग्रीवेण समागतः निजघान च तत्रैनं शरेणैकेन राघवः అనుమాన్య తదాతారాం సుగ్రీవేణ సమాగతః నిజఘాన చ తత్రైవం శరేణైకేన రాఘవః. अनुमान्य तथा तारां सुग्रीवेण समागतः निजघान च तत्रैवं शरेणैकेन राघवः అనుమాన్య తదాతారాం సుగ్రీవేణ సమాగతః నిజఘాన చ తత్రైవం శరేణైకేన రాఘవః. अनुमान्य तथा तारां सुग्रीवेण समागतः निजघान च तत्रैवं शरेणैकेन राघवः తతః సుగ్రీవవచనాత్ ततः सुग्रीववचनात् హత్వా వాలినమాహవే. हत्वा वालिनं माहवे సుగ్రీవమేవ తద్రాజ్యే सुग्रीवमेव तद्राज्ये రాఘవః ప్రత్యపాదయత్. राघवः प्रत्यपादयत् ततः सुग्रीववचनाद्धत्वा वालिनमाहवे सुग्रीवमेव तद्राच्ये राघवः प्रत्यपादयत्. ततः सुग्रीववचनात् ततः सुग्रीववचनात् हत्वा वचनाद्धत्वा 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 అట్లా కలిపి చెప్పాలి. सुग्रीववचनात् तत्वा మాహవే वालिनमाहवे सुग्रीवमेव तद्राज्ये राघवः प्रत्यपादयत् అంతే. ततः सुग्रीववचनाद्धत्वा वालिनमाहवे सुग्रीवमेव तद्राज्ये राघवः प्रत्यपादयत्. ततः सुग्रीववचनात् तत्वा वालिनमाहवे सुग्रीवमेव तद्राज्ये राघवः प्रत्यपादयत् ततः सुग्रीववचनाद्धत्वा वालिनमाहवे सुग्रीवमेव तद्राज्ये राघवः प्रत्यपादयत्. ततः सुग्रीववचनात् तत्वा वालिनमाहवे सुग्रीवमेव तद्राज्ये राघवः प्रत्यपादयत् स च सर्वात् समानीय स च सर्वान् समानीय वानरान् वानरऋषभः वानरर्षभः दिशः प्रस्थापयामास
దిశ ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజాం ది- దిదృక్షుర్జనకాత్మజాం సచ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభ సచ సర్వాన్ సమానీయ వానరర్షభః దిశః ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజాం దిశ ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజాం సచ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభ దిశః ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజాం సచ సర్వాన్ సమానీయ వానరర్షభః దిశ ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజాం సచ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభ దిశః ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజాం సచ సర్వాన్ సమానీయ వానరర్షభః దిశ ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజాం సచ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభ దిశః ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజాం సచ సర్వాన్ సమానీయ వానరర్షభః దిశ ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజాం తర్వాత వెనకాల 4 శ్లోకాలు అర్థం చెప్తాను. సుగ్రీవుడు లోకోత్తరుడైనటువంటి శ్రీరాముడి యొక్క పరాక్రమాన్ని చూసి ఎంతో సంతోషించాడు. సుగ్రీవుడికి అతని పరాక్రమంపై పూర్తిగా నమ్మకం కుదురుకున్నది. తర్వాత అతడు రాముడితో కూడి కొండల మధ్య గుహలాగా ఉన్నటువంటి కిష్కింధను సమీపించాడు. బంగారు పింగళ వర్ణాలు కలిగినటువంటి వాడు కపిశ్రేష్ఠుడు అయినటువంటి సుగ్రీవుడు బిగ్గరగా గర్జించాడు. ఆ మహానాదాన్ని విని వానర ప్రభువైనటువంటి వాలి తన గృహం నుండి బయటికి వచ్చాడు. సుగ్రీవుడితో యుద్ధం చేయడానికి వెళ్ళవద్దు అని వారిస్తున్నటువంటి తారను సమాధానపరిచి వాలి సుగ్రీవుడితో తలపడ్డాడు. అప్పుడు రాఘవుడు వారిని ఒకే ఒక్క బాణంతో వధించాడు. సుగ్రీవుడి ప్రార్థన అనుసరించి వారిని వధించిన తరువాత శ్రీరాముడు సుగ్రీవుణ్ణి కిష్కింధకు రాజుగా చేశాడు. అనంతరం వానర ప్రభువైనటువంటి సుగ్రీవుడు వివిధ ప్రదేశాల్లో ఉన్నటువంటి వానరులందరినీ రప్పించి సీతాన్వేషణకై వాళ్ళని 4 దిశలకు పంపాడు. తతో గృధ్రస్య వచనాత్ సంపాతేర్ హనుమాన్ బలి శతయోజన విస్తీర్ణం పుప్లువే లవణార్ణవం తతో గృధ్రస్య వచనాత్ సంపాతేర్ హనుమాన్ బలి గృధ్రస్య చెప్పాలి. తతో గృధ్రస్య వచనాత్ సంపాతేర్ హనుమాన్ బలి శతయోజన విస్తీర్ణం పుప్లువే లవణార్ణవం తతో గృధ్రస్య వచనాత్ సంపాతేర్ హనుమాన్ బలి శతయోజన విస్తీర్ణం పుప్లువే లవణార్ణవం తతో గృధ్రస్య వచనాత్ సంపాతేర్ హనుమాన్ బలి శతయోజన విస్తీర్ణం పుప్లువే లవణార్ణవం తతో గృధ్రస్య వచనాత్ సంపాతేర్ హనుమాన్ బలి శతయోజన విస్తీర్ణం పుప్లువే లవణార్ణవం తతో గృధ్రస్య వచనాత్ సంపాతేర్ హనుమాన్ బలి శతయోజన విస్తీర్ణం పుప్లువే లవణార్ణవం తతో గృధ్రస్య వచనాత్ సంపాతేర్ హనుమాన్ బలి శతయోజన విస్తీర్ణం పుప్లువే లవణార్ణవం తతో గృధ్రస్య వచనాత్ సంపాతేర్ హనుమాన్ బలి శతయోజన విస్తీర్ణం పుప్లువే లవణార్ణవం తర్వాత సీతాదేవిని వెతకడానికి జాంబవతులతో దక్షిణ దిశకు వెళ్ళినటువంటి మహాబలవంతుడైన బల సంపన్నుడైనటువంటి హనుమంతుడు గృధ్రరాజు అయినటువంటి సంపాత యొక్క సూచన మేరకు 100 యోజనాల విస్తీర్ణం గల ఆ లవణ సముద్రాన్ని ఒక్క గంతులో దాటాడు. ఇక్కడతో 72 శ్లోకాలు పూర్తయినాయి. 18 శ్లోకాలు అనమాట. రేపు మరో 18 శ్లోకాలు చెప్పుకుందాం.